ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సీఎంతో భేటీ అయిన నలుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్ అయింది. ప్రోటోకాల్ గురించి ఫిర్యాదు చేయడానికే భేటీ అయ్యామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అంటే సీఎం నివాసంలో కలవాల్సిన అవసరం ఏముందని బీఆర్ఎస్ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నలుగురు కేసీఆర్ సొంత జిల్లా వాళ్లే కావడంతో బీఆర్ఎస్ లో కలకలం రేపుతుంది. ఎందుకు కలిశారన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హరీష్ పై కేసీఆర్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావు పాత్రపైన కేసీఆర్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. హరీష్ రావుకు తెలియకుండానే వెళ్లి కలిశారా, హరీష్ రావు డైరెక్షన్ లోనే వెళ్లారా అనే అనుమానాలు బీఆర్ఎస్ లో వినిపిస్తున్నాయి. మంగళవారం నాడు ముఖ్యమంత్రి నివాసంలో నలుగురు ఎమ్మెల్యేలు సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ శాసనసభ్యులు సీఎంను కలవటంతో సర్వత్రా చర్చకు దారితీసింది. రైట్, ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అయితే సీఎంతో భేటీ అయిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అటు బీఆర్ఎస్ హైకమాండ్ కూడా సీరియస్ అయింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సో సైదులు చెప్పండి, ఇప్పటికే చూసుకుంటే నలుగురు ఎమ్మెల్యేలు అటు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి బీఆర్ఎస్ హైకమాండ్ కూడా సీరియస్ అవుతుంది. హరీష్ రావు డైరెక్షన్ లోనే వెళ్ళి కలిశారా అనే అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు? రత్న, నిన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవడంతో కొంత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఈ అంశము. ఎందుకంటే మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కూడా మెదక్ లో ఉంటారు కాబట్టి, సో వాస్తవంగా దుబ్బాక ఎమ్మెల్యే కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు. అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కూడా హరీష్ రావుకి చాలా సన్నిహితంగా ఉంటుందని చెప్పేసి కూడా అందరికి తెలిసిన విషయమే. సో వాస్తవంగా వీళ్ళు పార్టీ పర్మిషన్ ద్వారాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారా, లేకపోతే పర్మిషన్ లేకుండా కలిశారనేది కూడా మనకి తెలియాల్సింది. దీనిపై మరి కాసేపట్లో కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి తెలంగాణ భవన్లో మనకి మీడియాతో అంటే ఎందుకు కలవాల్సి వచ్చింది ఏంటని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏదేమైనా సరే నిన్న కలిసిన దానికి సంబంధించి మాత్రము ఇటు ముఖ్యంగా ఇద్దరు పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ లోకి వెళ్తారని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే గూడెం మహిపాల్ రెడ్డి, ఇతను పటాన్చెరు ఎమ్మెల్యే. సో ఇతను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారతారని చెప్పేసి కూడా అతనిపై కొంత అనుమానాలు రేకెత్తుతున్నాయి. సో అతను ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా మన మొదటి నుంచి కూడా సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఆమె ఉండడం జరిగింది. సో మొన్న 2018 ఎన్నికల్లో ఆమె ఒక బీఆర్ఎస్ పార్టీలో చేరింది. సో ఆమెకి హామీ ప్రకారము మొదటగా మహిళా శిశు సంక్షేమకు సంబంధించిన మాత్రము కమిషన్ చైర్మన్ గా ఆమెకి ఇచ్చిన తర్వాత నర్సాపూర్ ఎమ్మెల్యేగా కేసీఆర్ హామీ ఇవ్వడంతో తమ బీఆర్ఎస్ లో కొనసాగింది, టికెట్ ఇచ్చింది, గెలిచింది. సో ఇప్పుడు మాత్రం ఏంటంటే తన సొంత గూటికి అంటే సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు కాబట్టి సో సొంత గూటికి వచ్చే అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి అంటూ కూడా మొన్న నిన్న కలిసిన రేవంత్ రెడ్డిని కలిసిన దాన్ని బట్టి కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బలం కూడా చేకూర్చిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరు మాత్రం వస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇంకా చూడాలి మరి. ఎందుకంటే జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు కూడా మొదట ఆయన గతంలో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మాత్రమే, అదేవిధంగా ప్రోటోకాల్ కు సంబంధించి మాత్రమే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసామని చెప్తున్నారు. కానీ వాస్తవంగా వాళ్ళకి ప్రోటోకాల్ కు సంబంధించి ఏమైనా థ్రెట్ ఉంటే మాత్రం వాస్తవంగా వాళ్ళు అంటే బీఆర్ఎస్ నుంచి లేకపోతే కేసీఆర్ అతను ఎర్రవల్లిలో ఉంటున్నాడు, రెస్ట్ లో ఉంటున్నాడు కాబట్టి కేటీఆర్ పర్మిషన్ ద్వారా డీజీపీని కలిసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే డీజీపీకి లెటర్ రాసే అవకాశాలు ఉంటాయి వాస్తవంగా. అయితే వాళ్ళు నేరుగా వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి ఎందుకు కలిసాము ఏంటంటే కూడా ఆ మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు. 11 గంటలకు వాళ్ళు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైతులు.